తెలంగాణ టైగర్ రేవంత్ రెడ్డి పేరుతో హైదరాబాద్ లో కారు హల్చల్ చేస్తోంది. దిల్సుఖ్ నగర్ లో నెంబర్ ప్లేట్ స్థానంలో రేవంత్ రెడ్డి టైగర్ పేరు వేసుకుని ఓవర్ స్పీడ్ తో వెళ్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంది ఓ కారు. చిన్న చిన్న తప్పులకే చలాలను వేస్తూ ఇబ్బంది పెడుతున్న ట్రాఫిక్ పోలీసులు నంబర్ ప్లేట్ లేకుండా కారు తిరుగుతుంటే ఎలా అనుమతిస్తున్నారంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, లేకుండా నెంబర్ ప్లేట్ స్థానంలో సీఎం రేవంత్ రెడ్డి పేరు, అదే విధంగా ఆ కారు వెనక భాగంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోటోతో కారు అయితే హల్చల్ తిరుగుతా ఉంది. హైదరాబాద్ లోని దిల్సుఖ్ నగర్ ప్రధాన రహదారిపై హోండా సిటీ కారు వెనక భాగంలో రిజిస్ట్రేషన్ నంబర్ ఉండాల్సినటువంటి ప్లేస్ లో తెలంగాణ టైగర్ రేవంత్ రెడ్డి అని రాయడం, అదేవిధంగా రేవంత్ రెడ్డి అనే ప్రత్యేకంగా స్టిక్కర్లతో పేర్లు వేయడం, ఇవన్నీ కూడా ప్రస్తుతం అయితే చర్చనీయాంశంగా మారాయి. ఇవన్నీ కూడా అక్కడ దిల్సుఖ్ నగర్ ప్రధాన రహదారిపై ఈ కారు తిరుగుతా ఉంటే అక్కడ ఉన్నటువంటి స్థానికులు కానివచ్చు, కొంతమంది మీడియా రిపోర్టర్లు కానివచ్చు, వీటిని అయితే కెమెరాల్లో బంధించడం జరిగింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇవి వైరల్ గా మారడం జరిగింది. అయితే స్థానికులు మాత్రం, ఎవరైతే సాధారణ ప్రజలు మాత్రం చిన్న చిన్న సిగ్నల్ జంపింగ్లు కావచ్చు, అదేవిధంగా చిన్న చిన్న ఏవైతే చలాన్లు వేసే ట్రాఫిక్ పోలీసులకు ఇవి కనిపించడం లేదా అన్నటువంటి విమర్శలు కూడా ఇటు ట్రాఫిక్ పోలీసులపై నెటిజన్లు సంధిస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ఇట్లాంటి ఉల్లంఘన జరుగుతా ఉన్నా, ప్రధాన రహదారిపై ఇట్లాంటి ఉల్లంఘన జరుగుతా ఉన్నా మరి పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదు? సో ఈ విధంగా ఇట్లాంటి వాహనం గత కొన్ని రోజులుగా తిరుగుతున్నట్టుగా కూడా ప్రజలు చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా దిల్సుఖ్ నగర్ పరిసర ప్రాంతాల్లో ఈ కారు వెనుక స్టిక్కర్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డి అని ఏదైతే పేరు వాడుకుంటున్నారో ఇది ఎవరైనా అంటే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వారు కానివచ్చు, లేదంటే ప్రభుత్వంలో ఉన్న వారు ఇలా వాడుకుంటున్నారా, లేదంటే అంటే ఈ పార్టీ పెద్దలకు తెలిసే వాడుకుంటున్నారా లేక అన్నటువంటి అంశం మనకు తెలియాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి పోలీసులు మరి ఎందుకు పట్టించుకోవడం లేదు అన్నటువంటి ప్రశ్నలు అయితే ప్రస్తుతం అయితే ఉత్పన్నం అవుతా ఉన్నాయి. దీనికి తోడు ఆ కారు ఓవర్ స్పీడ్ గా వెళ్తున్నట్టుగా కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే గుర్తించడం జరిగింది. ప్రస్తుతం వీటిని సోషల్ మీడియాలో హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసులకు ట్యాగ్ చేస్తూ విమర్శలు అయితే నెటిజన్లు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఏదైతే రవాణా శాఖ ఇచ్చినటువంటి ఏవైతే ఆంక్షలు ఉంటాయో దాని ఆ పరిమితికి లోబడే నెంబర్ ప్లేట్ కానివచ్చు, స్టిక్కర్లు కానివచ్చు ఉండాలి. అంతేగాని నిబంధనలు ఉల్లంఘించి ఈ విధంగా తిరగడం, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో ఆయన పేరును వాడుకోవడం పట్ల తీవ్ర చర్చనీయాంశంగానైతే మారింది. దీనికి సంబంధించి అధికారులు వెంటనే చర్య తీసుకోవాలని చెప్పి కూడా ఆ స్థానికులు అదేవిధంగా నెటిజన్లు అయితే ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ రాజు.